రీసెంట్ గా చాలా మంది సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఫేవరెట్ టెక్ యూట్యూబర్స్ ని కామన్ గా కమెంట్ లో అడిగే క్వశ్చన్ 30,000 రూపీస్ బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలి అని. పెద్ద యూట్యూబర్ సబ్స్క్రైబర్ బేస్ కి ప్రతి కమెంట్ కి కూడా రీప్లై ఇవ్వడం అయితే వాళ్ళకు కుదరదు. కేవలం ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో 30,000 రూపీస్ బడ్జెట్ లో గేమింగ్ కోసం అయితే ఏ మొబైల్ తీసుకోవాలి, కెమెరాస్ కోసం అయితే ఏ మొబైల్ తీసుకోవాలి, బ్యాటరీ కోసం అయితే ఏ మొబైల్ తీసుకోవాలి, ఆల్ రౌండర్ ఏ మొబైల్ తీసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందే చెప్తున్నానండి, 25,000 నుంచి 30,000 లోపే ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొబైల్స్ అన్ని కూడా. మళ్ళీ ఇది చెప్పలేదు అది చెప్పలేదు అని అనకండి. చాలా మంది మొబైల్ తీసుకునేటప్పుడు కెమెరాస్ ని ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకొని తీసుకుంటారు. సో ఫస్ట్ మనం కెమెరా మొబైల్స్ గురించే మాట్లాడుకుందాం. రెండు మొబైల్స్ మీద అయితే చాలా అంటే చాలా ప్రైస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి మోటో ఎడ్జ్ 60 Pro, సెకండ్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3A Pro. ఈ రెండు మొబైల్స్ కూడా 25,000 కి అయితే తీసుకొస్తున్నారు, అన్ని కార్డ్ ఆఫర్స్ కలుపుకొని. రెండు మొబైల్స్ లోనూ బెస్ట్ కెమెరా సెన్సార్స్ అయితే వాడారు అండ్ రెండిట్లోనూ టెలిఫోటోలెన్స్ కెమెరా సెన్సార్ కూడా ఉంటుంది. రెండిట్లోనూ ఫ్రంట్ 50 MP ఇచ్చారు. మరి ఈ రెండు మొబైల్స్ లో ఏ మొబైల్ తీసుకోవాలి అంటే నథింగ్ లో అయితే చార్జర్ రాదు, అడిషనల్ గా ఇంకొక 2,000 పెట్టుకోవాల్సింది. అలా అని చెప్పేసి మోటో తీసుకుందామా అంటే మోటోలో ఈ మధ్య చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అందరూ పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా చెప్తుంది. అందరూ ఎలాగో పాజిటివ్ చెప్తారు, నెగిటివ్ కూడా చెప్పాలి కదా. అప్పుడే తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్ తీసుకోవాలో వద్దని ఆలోచిస్తారు. అందుకోసమే అండి ఉన్న విషయం ముందే చెప్పేశాను. అడిషనల్ గా 2,000 పెట్టి చార్జర్ కొనుక్కోవడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే నథింగ్ లో ఓఎస్ బాగుంటుంది అండ్ కొత్త డిజైన్ కూడా కనిపిస్తుంది. లేదు నా బడ్జెట్ 25,000 రూపీసే అనుకుంటే మోటోలో మీకు చార్జర్ బాక్స్ లోనే వస్తుంది. దాంతో పాటే ఆండ్రాయిడ్ 16 కూడా రోల్ అవుట్ చేశారు కాబట్టి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ దీంట్లో కొంచెం మీకు బ్యాటరీ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి కంప్లీట్ 1 డే అయితే వాడుకోవచ్చు. నాకు ఇందాక మీరు చెప్పినట్టుగా ఇష్యూస్ ఉండొద్దు అండ్ మొబైల్ తో పాటు చార్జర్ కూడా రావాలి అనుకుంటే ఇంకొక 500 ఎక్కువ పెట్టుకోండి. వివో T4 Pro అయితే కనిపిస్తుంది. ఈ రెండు మొబైల్స్ తో కంపేర్ చేస్తే కెమెరాస్ పరంగా అయితే బెటర్ గా ఉంటుంది. స్పెషల్లీ ఈ రెండు మొబైల్స్ తో కంపేర్ చేస్తే పోర్ట్రేట్ షాట్స్ అనేవి చాలా బాగా వస్తాయని అందరికీ తెలిసింది. దాంతో పాటు ఈ రెండు మొబైల్స్ తో కంపేర్ చేస్తే బ్యాటరీ సైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఒకే ఒక నెగిటివ్ ఉందండి, అల్ట్రా వైడ్ అనేది మిస్ అవుతుంది. అల్ట్రా వైడ్ సెన్సార్ యూస్ చేయమో అనుకుంటే దీంట్లో ప్రాబ్లం ఏం కూడా ఉండదు. ఈ మొబైల్స్ అన్ని స్పెసిఫికేషన్స్ మీకు ఎలాగో తెలుసు అండ్ ఈ మొబైల్ కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టాం కాబట్టి ఓన్లీ దీంట్లో ఉండే మేజర్ స్పెక్స్ అలాగే నెగటివ్స్ మాత్రమే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి చెప్పి మీ టైం అయితే వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు వేరే టెక్ ఛానల్లో వీడియోస్ చూసినప్పుడు కమెంట్స్ పెట్టండి, పర్లేదు. రీప్లై ఇస్తే ఓకే, రీప్లై ఇవ్వలేదంటే మీరు ఏం చేయలేదు కదా. అదే మన ఛానల్లో ప్రతి కమెంట్ కి కూడా రీప్లై ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్కి వచ్చి ఖచ్చితంగా కమెంట్ అడగండి. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ఆల్వేస్ రెడీగా ఉంటాను. మీరు కమెంట్ చేశారనుకోండి, మీ కమెంట్ కి ఆన్సర్ దొరికితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. వివో T4 Ultra కూడా కెమెరా మొబైల్ అండి, కాకపోతే అది 30,000 లోపే వస్తుంది అనుకున్నాను. ఈసారి అయితే 30,000 లోపు అయితే తీసుకురాలేదు, అందుకోసం చెప్పలేదు. ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ తక్కువ బడ్జెట్ లో వస్తుంది అంటే మంచి డీలే కదా. సామ్సంగ్ S24 FE గురించే చెప్తున్నానండి. లాంచ్ అయినప్పుడు 60,000 ఉండేది, ఇప్పుడు ఆఫర్లో 29,999కే వస్తుంది. డిస్ప్లే బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, మంచి బ్రాండింగ్ కూడా వస్తుంది, అప్డేట్స్ కూడా మీకు ఎక్కువగా వస్తాయి. ఏ ఫీచర్స్ అంటారా, ఎంత చెప్పినా తక్కువే అండి. ప్రాసెసర్ హెవీ గేమింగ్స్కి అయితే పనికిరాదని చెప్తాను, కానీ నార్మల్ యూసేజ్ డే టు డే టాస్క్ లకు అయితే సూపర్ అనే చెప్పొచ్చు. బ్యాటరీ 4700 mAh బ్యాటరీ ఏమో ఇస్తున్నారు. హెవీ యూజర్స్ అయితే ఫుల్ వర్కింగ్ డే రావడం అనేది కష్టమే, కానీ ఆఫీస్కి వెళ్తాను నార్మల్ గా యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వచ్చేస్తుంది. వాళ్ళైతే 24 hours వరకు కూడా వీడియోస్ నాన్ స్టాప్ గా చూడొచ్చు అని చెప్తున్నారు. మనమైతే ఎక్కువగా యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉంటాం కాబట్టి అంతైతే రాకపోతుండొచ్చు. నేను హెవీ యూజర్ ని కాదు, నార్మల్ గా మొబైల్ యూజ్ చేస్తాను అనుకుంటే తప్పకుండా ఈ మొబైల్ తీసుకోవచ్చు. మీకు ఇదే 30,000 రూపాయల బడ్జెట్ లో ఏ సిరీస్ లో లేని టెలిఫోటోలెన్స్ కెమెరా సెన్సార్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. మంచి పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. సింపుల్ గా చెప్పేస్తున్నానండి, ఏ సిరీస్ బడ్జెట్ రేంజ్ లోనే ఎస్ సిరీస్ ఫ్లాగ్షిప్ రేంజ్ ఫ్యూచర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇక ఆల్రౌండర్ మొబైల్ లాగా చూసుకున్నట్లయితే OnePlus Nord 5 అయితే ఉంటుంది. డిస్ప్లే బాగుంటుంది, ప్రాసెసర్ వచ్చేసి కొత్తదని చెప్పాను కానీ మంచి ప్రాసెసర్ అయితే ఇచ్చారు. కెమెరాస్ కూడా బాగుంటాయి, బ్యాటరీ పెద్దదే ఇస్తున్నారు, ఛార్జింగ్ స్పీడ్ కూడా బాగానే ఉంటుంది. అప్డేట్స్ అంటారా, 4+6 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇక గ్రీన్ లైన్ ఇష్యూ అంటారా, లైఫ్ టైం వారంటీ అయితే ఇస్తున్నారు కదా. 28,000 కి ఈ మొబైల్ వస్తే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. అన్నిట్లో పాజిటివ్స్ ఇంకా నెగిటివ్ చెప్తున్నప్పుడు దీంట్లో కూడా చెప్పాలి కదా. IP65 వాటర్ రేటింగ్ ఇస్తున్నారండి, ఇది ఒక్కటే నెగిటివ్. ఇందులో వర్షం చినుకులకు అనుకోండి ప్రాబ్లం లేదు, కానీ ఎక్కడైనా ముంచే కార్యక్రమం అనుకోండి అక్కడనే ప్రాబ్లం వస్తుంది. ముంచే కార్యక్రమం లేకపోతే IP65 వాటర్ రేటింగ్ తోటి వరి కూడా లేదు.
నెక్స్ట్ ఇంకా గేమింగ్ బీస్ట్ అయితే రెండు మొబైల్స్ ఉన్నాయి. మొదటిది వచ్చేసి పోకో F7. మీకు మంచి గేమింగ్ తో పాటు మంచి బిల్డ్ క్వాలిటీ కూడా కావాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా బిగ్ గ్లాస్ ప్రొటెక్షన్, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం, IP66, 68, 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా ఉంటున్నాయి. ఇక బ్యాటరీ అంటారా ఇండియాలోనే హైయెస్ట్ అండి, 7550 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుంది. కెమెరాస్ ఒకటే అండి, బాగో అంటే అలా కాదు, యావరేజ్ గా ఉంటాయని చెప్తాను. మీకు ఎక్కువగా గేమింగ్ ప్రియారిటీ, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఈ మొబైల్ ని లాస్ట్ లో పెట్టానని అస్సలు ఫీల్ అవ్వకండి. హీరో ఇప్పుడు లాస్ట్ లోనే వస్తాడు కదా. హీరో రావాలి అంటే ముందు రౌడీలు వచ్చి గొడవ చేయాలి కదా, అప్పుడే హీరో ఎంట్రీ ఇస్తాడు ఫైటింగ్ చేయడానికి. ఇంత చెప్తున్నానంటే ఈ మొబైల్ ఏంటో కాదండి, iQOO Neo 10 గురించే చెప్తున్నాను. కన్వీనియంట్ గా ఉండడం కోసం వీళ్ళైతే ఫ్లాట్ డిస్ప్లేనే వాడారు. అండ్ కెమెరాస్ వచ్చేసి దీంట్లో అయితే కెమెరాస్ బాగానే ఉంటాయి, ఎందుకంటే iQOO వాళ్ళు వివో వాళ్ళ పార్ట్నర్షిప్ తో ఉంటారు కాబట్టి. బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, పర్లేదు. ఎంత హెవీ గేమ్ ఆడినా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే తప్పకుండా వస్తుంది. ఇక దీంతో పాటు Q1 చిప్ కూడా ఉంటుంది అడిషనల్ గా, ఓన్లీ గేమింగ్ ని బాగా ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. పోకో F7 లాగానే దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఒకవేళ మీరు గేమింగ్ ఇంకా కెమెరాస్ బాగుండాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు IP65 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారండి, ఇదొకటే మేజర్ నెగిటివ్ లాగా కనిపిస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 29,999 కి అయితే వస్తుంది, అది కూడా 8256 GB తీసుకుంటే. వీళ్ళైతే 3+4 years అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. సరిపోతుందండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మొబైల్ ని అంతకన్నా ఎక్కువగా ఎవరు వాడుతున్నారు. ఇంకొకటి iQOO Neo 10R కూడా ఉంది, కాకపోతే నేను 25,000 నుంచి 30,000 రూపీస్ బడ్జెట్ లోపు మొబైల్స్ చెప్పాను. అదొచ్చేసి 23,000 కి అయితే కనిపిస్తుంది కాబట్టి దాన్ని అయితే దీంట్లోకి కన్సిడర్ చేయలేదు. నేనైతే మొత్తం 7 మొబైల్స్ ని పిక్ చేయడం అయితే జరిగింది. మీకు ఏవైతే నెగిటివ్ పాయింట్స్ తోటి నాకు ప్రాబ్లం లేదు అని అనుకుంటారో ఆ మొబైల్ ని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. కెమెరా వైజ్ గా 3 మొబైల్స్ ని, ఆల్రౌండర్ గా ఒకటి, బ్రాండింగ్ వైజ్ గా ఒకటి, పర్ఫార్మెన్స్ వైజ్ గా 2 మొబైల్స్ ని అయితే సెలెక్ట్ చేశాను. ఇంతకీ మీరు ఏ జోన్ లో ఉన్నారో కమెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఈ సీరీస్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ లో అడగండి, తప్పకుండా ఆన్సర్ అయితే ఇస్తాను. మనకైతే ఆఫర్స్ కి సంబంధించిన ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ అయితే లేదు, అండ్ ఏ ప్రోడక్ట్ కొనమని మిమ్మల్ని ఫోర్స్ కూడా చేయట్లేదు. ఏదైనా ప్రోడక్ట్ కొనాలి, నాకు ఒక డౌట్ ఉంది అనుకుంటే కమెంట్ అయితే చేయండి, విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయితే ఇవ్వడానికి ట్రై చేశాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు 30,000 రూపీస్ బడ్జెట్ లో ఏ మొబైల్ కొనాలి అని ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 20K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.